నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఒక గొప్ప నాయకుడి గ్రామంలో ఉన్నాం. తిమ్మాపూర్ గ్రామం. ఈ గ్రామంలో పుట్టిన బిడ్డ ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరి మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారి చేత కూడా ప్రశంసలు పొందుతున్న నాయకుడు. మీరు చూడొచ్చు, ఇక్కడ తెలంగాణలో సరికొత్త రహదారుల అభివృద్ధికి పనులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం అని చెప్తూ 87 కోట్ల వ్యయంతో రహదారుల అభివృద్ధి పనులు శ్రీకారం అని చెప్పేసి ఒక దానికి 38 కోట్లు, ఒక దానికి 17 కోట్లు, ఒక దానికి 32 కోట్లని కిషన్ రెడ్డి గారు, గడ్కరీ, నరేంద్ర మోడీ గారు, తర్వాత అందెల శ్రీరాములు గారు, తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, రామచంద్రరావు గారు మంచి ఫ్లెక్స్ ఉంది. మరి అన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అన్న నమస్తే. అన్న, ఈరోజు మీరు అందరు రావడానికి కారణం ఈ రహదారులదేనా? అవునన్నా, ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి స్వగ్రామం ఇది. ఈ తిమ్మాపూరు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ లింక్ చేస్తూ దాదాపుగా 87 కోట్ల రూపాయలతోటి రహదారులను నిర్మించడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్ర మంత్రితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల అందరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరు నుంచి ఇంత పెద్ద నాయకుడు ఎదిగి ఎంత ఎదిగినప్పటికి కూడా సొంత ఊరికి, సొంత మండలానికి, చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా నిస్వార్థంగా అందరికీ ఉపయోగపడేటువంటి రహదారులను ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడే పక్కనే రైట్ రండి. మీకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటికి ముందటికి వెళ్తున్నాం. తిమ్మాపూర్లో వాళ్ళ ఇల్లు ఎట్లుంటుందో మీరు చూడొచ్చు. ఇక్కడనే మీరు చూడొచ్చు, కిషన్ రెడ్డి గారి వాళ్ళ సొంత గ్రామంలో సొంత ఇల్లు చాలా చిన్నగానే ఉంది. మరి కేంద్ర మంత్రిగా ఎదిగినప్పటికి కూడా చాలా అంటే 200 గజాలు ఏమో ఉంటుంది అనిపిస్తుంది చూస్తుంటే. చూడొచ్చండి, ఇప్పుడు పక్కకి 250 గజాలు ఉన్నట్టుంది. పక్కకి కూన పెంకల ఇల్లు కూడా ఉంది. ఇందాకనే మరి కిషన్ రెడ్డి గారు వచ్చిపోయినట్టు మనకు సమాచారం ఉంది. ఇక్కడ ఇంకొక అన్న మాట్లాడేట ముందు ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, కిషన్ అన్న అని పిలుస్తారట. అసలు నీ పేరేం పేరు? నా పేరు శ్రీశైలం అన్న, మాది పక్క గ్రామం కప్పాడు. నేను ఇలా కిషన్ రెడ్డి సార్ గారు కొన్ని ఇనాగ్రేషన్స్కి వస్తున్న సందర్భంగా సార్ని కలవడానికి వచ్చాను. నేను సార్ దాదాపుగా చుట్టుముట్టు నియోజకవర్గాలలో ఎక్కడికి వచ్చినా నేను కంపల్సరీ వస్తుంటాను. నా పేరు శ్రీశైలం అయినప్పటికీ నన్ను కిషన్ అంటారు మా ఊర్లో. ఎందుకంటే నేను కిషన్ రెడ్డి గారికి వీరాభిమానిని మొదటి నుంచి కూడా. ఎందుకంటే మా ఊరు పక్కనే చెర్లపటేల్ కూడా గ్రామంలో తను చిన్న ఉన్నప్పుడు అక్కడే చదువుకొని విద్యాభ్యాసం, అంటే అటు నుంచి మళ్ళీ ఇబ్రాహీంపట్నం వరకు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 5 కిలోమీటర్లు రిటర్న్, అట్లా 10th వరకు నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని, ఆయన నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని 5 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళిన ఒక అబ్బాయి ఇలా కేంద్ర మంత్రి ఎట్లా చూస్తారు? అట్లా దాని అనంతరము బీజేపీ ఆఫీస్లో పని చేసుకుంటా ఒక ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవ్వడమే కాకుండా హంగులు ఆర్భాటాలు ఏవి లేకుండా కూడా తను సింపుల్గా ఉంటూ మన రాష్ట్రానికి ఎన్నో నిధులు తెస్తున్న గొప్ప వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తికి నేను చాలా వీరాభిమానిగా ఉంటాను. అందుకే సార్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇంకొకటి నేను అక్కడే కప్పాడు ఉప సర్పంచ్ని. అయితే ఇక్కడ మాది మొత్తం నక్సల్స్ ఏరియా, సిపిఎం డామినేషన్ ఏరియాలో ఆ టైంలో అసలు బీజేపీ అంటే ఇట్లా ఎవరికి తెలియదు. అంతేనా? బీజేపీ అంటే ఇక్కడ ఎవరికి తెలియకుండా, ఇంతమంది కార్యకర్తలు ఎవరికి తెలియకుండా అసలు మేము ముట్టలే అన్న పార్టీలో ఉన్నప్పుడు. ఆ సిచ్యువేషన్లో ఇట్లా ఆ టైంలో ఇట్లా అన్న జూల బ్యాగ్ వేసుకొని మాకు చెప్తుంటారు పెద్ద మనుషులు. అన్న ఆ టైంలో ఇట్లా ఎంతో మంది చెప్పారంట, అరే నక్సల్స్ దాంట్లో ఈ పరిస్థితులలో నువ్వు ఎందుకయ్యా ఏబీవీపీ అని బీజేపీ అని గండ్ల తిరుగుతావు, అక్కడ 2-3 ఇంతకుముందుకు చంపారు ఇట్లా మా ఏరియాలో. బీజేపీలో తిరిగేటోళ్ళని చంపారు ఇట్లా. అయినా భయపడకపోయేది అన్న. ఆ స్టేజ్ నుంచి జూట్ బ్యాగ్ వేసుకొని తిరిగే పర్సన్ ఈరోజు కేంద్ర మంత్రి ఎదిగిండు. అలాంటి పర్సన్ని మేము చూసి ఎంతో గర్వపడుతున్నాము. ఇప్పుడు ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే ఆయన ఇది చెడ్డీ అవి ఇవి అని మాట్లాడుతున్నాను. అది కాదు పద్ధతి. ఇప్పుడు మన నిజం అనేది నీడ దాటి లోపల, అబద్ధం అనేది 60 ఊర్లు తిరిగి వస్తుంది. నువ్వు ఈ రోజు నిజం గడపదంటేసరికి అబద్ధం 60 ఊర్లు తిరిగి వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. నువ్వు ఏమి బూటగా హామీలు ఇచ్చినావు, అన్నీ చేసినావు, ఈ రోజు వచ్చి కుర్చీలో కూర్చున్నావు, పేరుకు కూర్చున్నావు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత సఫర్ అవుతారో ప్రతి ఒక్కరికి తెలుసు. అబ్బా ఎందుకే ఇప్పుడు వాడు కొన్ని మాటలు అనొద్దు, ఆయన బాగలేడు అనేసి ఈయన చూద్దామని ఈయనకేసి ఇంకా ఈ దరిద్రం రా బాబు అనే సిచ్యువేషన్కి వచ్చింది.
ఇప్పుడు మేము ఎప్పటికైనా అన్న ఆధ్వర్యంలో కుందేలు తాబేలు శాస్త్రంలో నెక్స్ట్ మేము కంపల్సరీ మనము గవర్నమెంట్ ఫామ్ అవుతాము. ఇప్పుడు మేము ఇంకొకటన్నా ఇక్కడ చుట్టుపక్కల అన్నది నియోజకవర్గం కాదు, సొంత ఊరు కావచ్చు, కానీ నియోజకవర్గం ప్రతి ఊరికి డబల్ రోడ్. దాదాపు ఏమేమి గ్రామాలు ఉంటాయి ఇక్కడ డబల్ రోడ్? ఇబ్రాహీంపట్నం మండల్ మొత్తం దాదాపుగా అన్ని ఊర్లకు డబల్ రోడ్ అయిపోయింది. దాదాపు 14 గ్రామాలు ఉంటాయి. 14 గ్రామాలు మీకు ఐడియా ఉందా? చెప్పగలుగుతారా ఎంతవరకు ఐడియా? ఎలిమినేడు, లేమూరు, రాజులూరు, బేగంపేట, తిమ్మాపూరు ఇవన్నీ ఈ గ్రామాలతో పాటు ఇబ్రాహీంపట్నం వరకు కూడా గుమ్డెల్లి ఇవన్నీ గ్రామాలకు కలిపి లింక్ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మరి గ్రామాలలో ఉండే చదువుకున్న వాళ్ళు అందరికి తెలుసా ఇంత కష్టపడి? చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. బీజేపీ చేస్తున్నటువంటి కృషి కూడా అందరికీ తెలుసు. కేవలం ఇది కిషన్ రెడ్డి గారితో సాధ్యమైంది. ఒక్క తట్టడి మట్టి ఎత్తలేదు, ఒక్క రూపాయి కూడా తెలియదు కిషన్ రెడ్డి గారు అంటున్నాడు రేవంత్. కనిపిస్తున్నది కదన్న, ఇప్పుడు ఇన్ని ఊర్లకు లింక్ రోడ్లు ఏర్పడ్డాయి, ఇన్ని ఊర్ల గ్రామాల ప్రజలే సాక్షి. అబద్ధం అది. చేస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎందుకు ఓపెన్ చేస్తారు? ఇప్పుడు ఆయన చేస్తే ఆయన వచ్చారు. కిషన్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఒక్క మొక్క పెడితే కూడా ఆడుకోయి వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన హాస్టల్లకు కానీ స్కూళ్ళకు కానీ ఇప్పుడు కలర్లు వేసి ఆయన ఓపెన్ చేసుకుంటుండు. ఆయన నిధులు ఇచ్చినట్టయితే, ఆయన ఏర్పాటు చేసినట్టయితే ఆయనే చేస్తుండే. ఇవన్నీ కేవలం కిషన్ రెడ్డి గారి చొరవతోటి, ఆయన కృషితోటే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడ్డాయి. వాళ్ళు ఫెడరల్ సిస్టంలో ఏదైనా సహకారం ఉంటే చేయొచ్చు, అంత మాత్రమే. కానీ కేవలం కిషన్ రెడ్డి గారి కృషితోటి దాదాపుగా చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల ప్రజలందరికీ కూడా చాలా మేలు చేసిండు. తాను ఎంత ఎదిగిండో అంత ఉపకారం ఈ గ్రామాల ప్రజలకు చుట్టుపక్కల చిన్నప్పుడు ఈ గ్రామాలన్నీ పరిస్థితి తెలుసు కాబట్టి వాటన్నిటికీ మేలు చేయాలనే ఉద్దేశంతో, సత్సంకల్పంతో తప్పకుండా ఆయన ఉన్న పూర్తి అధికారాన్ని వినియోగించి మేలు చేసిండు. ఇంకా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో మెట్రో రుణంకి సంబంధించి 13,600 కోట్లు మనకు రావాల్సినవి అని కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు అని ఒకటే 100 సార్లు చెప్తారు. అది అబద్ధం. ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళ కట్టాల్సినటువంటి వ్యవహరించాల్సినటువంటి పద్ధతులు అన్ని పాటిస్తే ఆటోమేటిక్గా కేంద్రం నుంచి వస్తాయి. అందులో ఏ మంత్రులు కానీ ఎవరు కానీ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. అది శుద్ధ అబద్ధం. కిషన్ రెడ్డి గారి మీద కిషన్ రెడ్డి గారు కాదు, ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇది అది అని కాదు. కేవలం మనం సైనిక్ స్కూల్స్ తీసుకోండి, ఇంతకుముందుకు ఓన్లీ సిఫారసు లెటర్లు ఇస్తేనే ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు నిరుపేదలైనా ఎవరైనా ఎంత పెద్దోళ్ళు కానీ ఎంత చిన్నోళ్ళు కానీ ఒక సిస్టమ్ ప్రకారం అనుకుంటే ఆ సిస్టమ్ ప్రకారమే నడుస్తున్నది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పదే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? ఆయన భయపడుతున్నాడేమో. నెక్స్ట్ ఇక్కడ బీజేపీ అధికారంలో రాబోతుంది, కిషన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారేమో, ఆయన కుర్చీ గుంజుకుంటాడేమో, ఆయన కుర్చీ కింద నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ కిషన్ రెడ్డి గారే కాబట్టి ఆయన నెక్స్ట్ ఆప్షన్ ఈయనే కాబట్టి ఆయన కుర్చీ పోతుందన్న భయం, ఆయన కుర్చీ కిషన్ రెడ్డి గారు గుంజుకుంటారన్న భయం, ప్రజలంతా ఈయన సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో భయంతో ముందే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా ఎవరు చెప్తారు? ఏం చెప్తారు మీరు? మీరు చెప్పారు. ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. నమస్కారం, నాది తిమ్మాపురం గ్రామం. మాజీ బూత్ అధ్యక్షులుగా చేసిన ఈరోజు అన్న మాకు చాలా సంతోషం. ఒక తిమ్మాపూర్ మారుమూల గ్రామం నుండి వెళ్ళి ఈరోజు దేశానికి సేవ చేస్తుండంటే మేము అన్నకు మా గ్రామం తరఫున ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నా. నరేంద్ర మోడీ గారు కూడా అత్యంత సన్నిహితుడు అన్న. ఇంకో విషయము, నెంబర్ 1 స్థానంలో ఇవాళ చిన్న కరప్షన్ లేని లీడర్గా ఎదిగిండన్న. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అంతా దొంగ లీడర్లు ఈ రోజు ఎన్నో ఏమో చేస్తారు. ఒకటే చిన్న మచ్చ లేకుండా తిమ్మాపూర్కి నేను ఒకనాడు బాబు జగజీవన్ రావు స్టాచ్యూ ఓపెన్ చేసినాడు. ఒకటే మాట అన్నాడు, నా ఊరికి మంచి పేరు లేకున్నా పర్లేదు కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. నేను బతుకున్న రోజులు నా ఊరికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. ఇంకోటన్నా ఈరోజు నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ఇప్పటి వరకు ఎవరన్నా రోడ్డు కన్నా ముందే స్టోన్ వేస్తారన్నా. మా అన్న ఈరోజు రోడ్ వేయించి స్టోన్ వేసిండన్నా. ఆర్సీఐ రోడ్డు నుండి మిర్ఖాన్పేట వరకు డబల్ లైన్ రోడ్ అన్న. ప్రారంభానికి రోడ్ మొత్తం ఈ రోజు తిమ్మాపూర్ నుండి ఇట్లా వస్తే నూనె వస్తే కుంగర వరకు అవుతుంది, ఆర్సీఐ వరకు అవుతుంది అన్న. అట్లాంటి రోడ్ వేపిస్తుండు. 98లో అన్న నేను 4th క్లాస్లో ఉన్నా. నాబార్డు నుంచి రాజ్లూర్ నుండి తిమ్మాపూర్ వరకు రోడ్ ఇచ్చిండు అన్న. చెక్కు చెదరని రోడ్ అన్న. ఇప్పటికి చెక్కు చెదరలేదన్న. అట్లాంటి పటిష్టతతోని రోడ్లు వేసిండు అన్న. ఈరోజు దేశంలో
గర్వించదగ్గ కేంద్ర స్థానంలో మంచి నెంబర్ 1 లీడర్కి ఎదిగిండన్నా మాకు ఇంకా దానికన్నా మించిన సంతోషం ఏముందన్నా. ఇంకోటి ర్యాంక్ వచ్చింది. ఇందాక మీరు గుడికాడుకోవచ్చు అరబిందో ఫార్మసీ హాలు ఎవరి ఆయన ఆధ్వర్యంలో అరబిందో ఫార్మసీ చిన్న చిన్న సౌకర్యాలకు ఫంక్షన్లకు వినియోగించుకోవడానికి, ఇంకోటి పశువుల దాకా, ఇంకోటి బ్యాంకు, ఇవన్నీ కూడా గ్రామానికి 5 వైపుల నుండి ఆయన వేయించిన రోడ్లేనా. మీరు ఇందాక అంటుంటారు జనాలు ఇట్లనే టీవీ రిపోర్టర్ ఆడో వస్తుంటాడు అనొద్దు, అందరిని అనొద్దు. ఎందుకు అంటే వచ్చినప్పుడు తెలియని వాళ్ళ దగ్గరకు పోతాడు, ఏం చేసిండు ఆయా కిషన్ రెడ్డి, ఆ గాయన ఆయా ఏం చేసిండు అని అంటారు. కిషన్ రెడ్డి ఏం చేసిండు అనేది దగ్గరకు వస్తే తెలుసుకుంటే తెలుస్తుంది. గాయన ఏం చేసిండు అంటే మా సోడలో ఇబ్బంది పడుతున్నామన్న కిషన్ రెడ్డి మాకు అనేక రకాలుగా అంటే అది వేరే విషయం అన్న. సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటుండు తట్టెడు మట్టి తీయలేదు, ₹1 తీయలేదు తెలంగాణకు అంటుండు. అనా గత ప్రభుత్వం ఉన్నప్పటికీ మీరు చెప్పండి, రేవంత్ రెడ్డికి చెప్పండి. రేవంత్ రెడ్డికి అనా ఒకటే చెప్తున్నాం, ఇంత ముందుకు ఆల్రెడీ కేంద్ర నిధులతోనే గ్రామ పంచాయతీ నడుస్తున్నాయని జనాలకు మొత్తం తెలుసు. పూర్తి అవగాహన కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయి. ఎప్పుడు ఈయన మీద ఆడు దుమ్మెత్తుకోసుకుంటున్నాడు, ఆయన మీద ఈడు దుమ్మెత్తుకోసుకుంటున్నాడు. రేపు రాబోయే కాలంలో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఈ తెలంగాణలో అతి త్వరలో కంపల్సరీ రాబోయే సీఎం బీజేపీ తరఫున అవుతాడు. ఇంతతో సార్ రైట్ అన్న, థ్యాంక్ యూ. మీరు ఇంకెవరన్నా మీరు మాట్లాడతారు, ఏం చెప్తారని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే అంటున్నారు మెట్రో రుణం ఆపేసిండు కిషన్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడా, కిషన్ రెడ్డి అన్న గురించే మాట్లాడతా. అంటే ఆయన ప్రతి ఒక్కరు అది కూడా మాట్లాడతా. విషయం ఏంటంటే మనము దేశానికి ఏమి ఇచ్చినాం అనేది ముఖ్యం, మనకు దేశం ఏమి ఇచ్చింది అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే మా తిమ్మాపురం గ్రామం నుండి ఈరోజు అస్తినాకు అంటే ఢిల్లీకి ఎదిగినటువంటి మా గంగాపురం కిషన్ రెడ్డి గారు కొద్ది కూడా మచ్చలేనటువంటి నాయకుడు ఎదిగిండు. మేము ఆ పేరు చెప్పుకొని ఉన్నా చాలు, ఎందుకంటే ఎక్కడైనా వాల్యూ వస్తుంది. ఏ ఊరు అంటే కిషన్ రెడ్డి వాళ్ళ ఊరు, అదొక్కటే చాలు. ఒకటి నేను ఎక్కువ ఎవరిని మాట్లాడడం అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను అంటే జీవితంలో కూడా మన రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరన్నా నేను బతుకున్నంత కాలం కేంద్ర మంత్రి అవుతారో కారో నాకు తెలియదు, కానీ మా కిషన్ రెడ్డి గారు 370 ఆర్టికల్ను రద్దు చేసిన రోజు అతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతుంటే నేను పార్లమెంట్ ల్యాబ్లో ఉండి కిషన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే బిల్లులు నా 2 కళ్ళతో చూస్తే ఇవి నేను నిజంగా కిషన్ రెడ్డి సారేనా, నేను రమేష్ నాని ఫీల్ అయినా. నేను మా గ్రామం నుంచి వచ్చి మా పెద్ద మా సార్ ఈరోజు దేశం కోసం పాటుపడుతున్నాను గర్వపడ్డాం. ఒకటి టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు కూడా టూరిజాన్ని చాలా డెవలప్ చేసిండు. ఈ రోజు చెప్తున్నా ఇబ్రాహీంపట్నం కట్ట అంత సుందరంగా తీర్చిదిద్దారంటే అప్పుడు కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు 60 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఈ మధ్యన పూర్తయింది. అదేవిధంగా చార్మినార్ చూస్తే, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీని చూస్తే, బ్రహ్మరామ టెంపుల్ అది మన భద్రకాళి టెంపుల్ చూస్తే, శ్రీశైలంలో చూస్తే ఈరోజు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోల్కొండ కోటను కూడా రామప్ప దేవాలయాన్ని కూడా ఎన్నో చక్కగా తీర్చిదిద్దారు. అంటే సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవడు అనేవాడు అనేది ఉంటుంది. ఒక ఏనుగు పోతుంటే ఎన్నో మరుగుతుంటాయి, డాగ్స్ మరుగుతుంటాయి. ఆ డాగ్స్ను పక్కకు అనుకుంటా మనం గిట్లా మలితే తొండం మలితే ఏ కుక్క పనిచేయదు అనే తత్వం. ఎందుకంటే ఆయన దగ్గర కష్టపడే తత్వం, నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థంగా పనిచేసేటటువంటి నాయకుడు. ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి మేము చిన్నగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో మాది పక్కూరు అయినప్పటికీ కూడా బేగంపేట అయినప్పటికీ కూడా తిమ్మాపూర్తో అటాచ్మెంట్ ఉంది. చిన్నప్పుడు కూడా కిషన్ రెడ్డి బస్సు వచ్చేది రానేది 5 గంటలకు పోయేది. అవునా? బస్సు పేరే కిషన్ రెడ్డి బస్సు. ఎందుకు బస్సు వేయించిండా? అప్పట్లో బస్సు వేయించిండు. ఆ ఫస్ట్ బస్సు ఈ ప్రాంతానికి వచ్చిందంటే కిషన్ రెడ్డి బస్సు. లేదు ఎర్ర బస్సు ఒకటి ఉండేది, అది ఉదయం వచ్చి సాయంత్రం పోయేది, అదొకటి. ఇంకోటి ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఫస్ట్ బ్లాక్ రోడ్ వేసింది అంటే బీటీ రోడ్ వేసినటువంటి ఊరు ఏదైనా ఉందంటే తిమ్మాపురం. దాన్ని రాజ్యసభ సభ్యుడు అట్కిన్సన్ నిధులతోటి తెచ్చి 30 లక్షలు తెచ్చి ఆ రోజుల్లో దానికి వాజ్పేయి రోడ్ అని పెట్టిండు. లేదు మట్టి రోడ్డు అయితే అంతకుముందు లేదు.
సాగర్ రోడ్డును శ్రీశైలం రోడ్డును కనెక్టివిటీ చేసి అంత పెద్ద రోడ్డు కూడా 24 కిలోమీటర్లు లేదు. కానీ రాచులూరు నుండి తిమ్మాపురం వరకు ఫస్ట్ బ్లాక్ టాప్ రోడ్ వేసినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. కర్ఫ్యూ అవుతుండే హైదరాబాద్లో పాత బస్తీలో, అయినా కానీ కిషన్ రెడ్డి బస్సు ఓల్డ్ సిటీకి పోతుండే. ఆ విధంగా నడిచినట్టు. నేనైతే ఇక్కడ ఏతులు చెప్తలేను, గ్రామస్తులం మేము అందరం చిన్నోళ్ళం అప్పుడు, అందరం చిన్నోళ్ళం, మేము అప్పుడు చిన్నపిల్లలం. అది వాస్తవంగా అంటే ఆ పేరుతోటి నడిచింది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా తమ్ముళ్ళు చెప్పారు, ఎప్పుడు ఫస్ట్ ఆయన ఉద్దేశం అంతా ఏంటంటే రోడ్డు డెవలప్మెంట్ అయితే గ్రామాల అభివృద్ధి చెందుతాయి, విద్యా అభివృద్ధి చెందితే పాఠశాలలు అభివృద్ధి చెందితే విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయి. అందుకనే పాఠశాలను కూడా మంచిగా కంప్యూటర్ ల్యాబ్ పెట్టిండు సొంత డబ్బులతోటి ఒక అడాప్ట్ చేసుకొని. అదేవిధంగా రోడ్డు కూడా ఈరోజు RCI రోడ్ నుంచి మిర్ఖాన్పేట వరకు కాన్స్టిట్యున్సీ కాదు, మేము కిషన్ రెడ్డి గారికి ఎప్పుడు మా చేతితోటి ఒక ఓటేయాలి ఇప్పటి వరకు. అదేవిధంగా ఆయన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి మొదలు పెడితే రాచులూరు వరకు, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ వరకు డబుల్ రోడ్డు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. 122 కోట్లతోటి ఈ రోజు కందుకూరు మండలం అభివృద్ధి చేసిండు. మహేశ్వరం నియోజకవర్గం ఒక్కటే చిన్న విన్నపం మాది కూడా పక్కూరే బేగంపేట. అన్న ఇబ్రాహీంపట్నం మీ తిమ్మాపురంకి వెళ్ళి ఇబ్రాహీంపట్నం వేసినావు, మాకు కూడా జర ఇబ్బంది అవుతుంది, నేను చదువుకుంటప్పుడు గంటన్నర పట్టే సైకిల్ మీద పోనీకి అంటే ఒక్కటే మాట 17 కోట్లు 3 రోజులు. నేను నితిన్ గడ్కరీ దగ్గరికి ఆ రోజు ఢిల్లీకి పోయినా సార్ దగ్గరికి, ఎంబడే పెట్టేసి ఆ రోజు సాయంత్రం కల్లా దాన్ని శాంక్షన్ 17 కోట్లు ఈ రోజు సార్ స్టోన్ వేసిండు ఈ రోజు బేగంపేట టు ఎలిమినేట్ వరకు. అంటే ఆ రోడ్డు మీద నాకు 12 నిమిషాలు పడుతుంది, గంటన్నర పట్టే సైకిల్ మీద, గంట ఎక్కువ అంతే. అయితే ఒక 2 కాన్స్టిట్యున్సీ, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా రంగారెడ్డి కోర్టు కూడా ఉంది. కనెక్టివిటీ సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ దేర్. ఆ కాలేజీ విద్యార్థులకు కూడా ఇక్కడ కల్వకుర్తి నుంచి, అచ్చంపేట నుంచి, మహేశ్వరం నుంచి, కందుకూరు నుంచి పోవడానికి కూడా రాజమార్గం ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డును తలపించే రోడ్లు వేస్తున్నాడు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే మంచి పనులు చేసి, అదే ఒక్కటి చెప్పిండు, నేను తిమ్మాపూర్కి ఏం చేయకున్నా సరే కానీ తిమ్మాపూర్కు తల దించుకునే రోజు చేయనని. అది చాలా గర్వకారం. అయితే ఇప్పుడు మరి మీరు ఇంత బాగా చెప్తురన్న, గతంలో కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు నోటుకొచ్చినట్టు తిట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అంతకంటే ఎక్కువ తిడుతూనే ఉన్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు. అవును, అసలు ఇక మనం చెవులతో వినరాని భాష మాట్లాడుతుండే, అది కూడా భారీ బహిరంగ సభలలో, ప్రెస్ మీట్లలో. మీకేమనిపిస్తుంది మరి? అయితే అన్న ఇప్పుడు తిడుతున్నాడు వాస్తవమే, మళ్ళీ అన్న ఒక్క మాట తిరిగి అదే చెప్తున్నా. మన సికింద్రాబాద్ ప్రజలు చాలా విఘ్నులు, సికింద్రాబాద్ ప్రజలు విఘ్నులు. ఎందుకంటే వాళ్ళు కిషన్ రెడ్డి గారిని ఇంకేమో చేయాలని 2-3 నిలబెట్టినా ఈ చదువుకున్న వాళ్ళు అంత అంటారు, వీళ్ళంతా తిట్టడంతా వేస్ట్ కాలే, మా సార్ బూస్ట్. ఎందుకంటే మా సికింద్రాబాద్కి ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించేటటువంటి రైల్వే నిలయాన్ని చేసిండు. ఏం కావాలి మాకు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నీ చేస్తుండు. వాడు తిట్టుకునే అని ప్రజలు అనుకుంటారు. అక్కడి ప్రజలు సార్ ఏమనుకుంటారు అంటే తిట్టినోని తిట్టడం వల్ల సమయం వృధా, కుక్క జోలికి పోతే ఏమవుతుంది, లక్షణాలు పోతాయి, మన విలువలు దిగజారుతాయి. అందుకే సారు చాలా మౌనంగా ఉండి చాలా నిబద్ధతతోటి జ్ఞానంతో ఎక్కడ ఏం అవసరమో అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు. ఒకటి ఇంకొక విషయం తమరు అడిగిరు, ఢిల్లీలో ఆపిండు అని. నేను స్వయాన ఢిల్లీలో సార్ ఇంట్లో ఉన్నా, ఇదే మన గౌరవ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు మొత్తం వచ్చి అన్నా పోదామంటే ఆ రోజు రైల్వే మంత్రి దగ్గరికి, రక్షణ శాఖ భూములు కావాలని వాళ్ళ దగ్గర కూడా నా కళ్ళతో చూసింది చెప్తున్నా నేను. ఎందుకంటే ఇది రాజకీయంగా తిట్టుడే తప్ప అన్నను ఆయన ఒదిగి వచ్చినటువంటి నాయకుడు. ఇలా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి 12 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఆయన అనుభవం అనేది అపారం. కిషన్ రెడ్డి గారు ఒకటే రోజు గోడ దుంకి తిమ్మాపూర్కి వెళ్ళి లాసులు రావాలే, పోనీ ఆ కల్వకుర్తికి వెళ్ళి హైదరాబాద్కి రాలే సారు ఇంతింతై ఒటిడింతై అన్నట్టు గల్లీ నుంచి ఈ తిమ్మాపురం గ్రామం నుంచి ప్రస్తావన మొదలుపెట్టి అస్థినా వరకు ఈరోజు అక్కడ పోయి గేట్ కాడికి వెడితే సార్ని కలవంటే రెడ్డి సాబ్కు మిల్నా एक ही रेड्डी है, पूरा देश में एक ही मंत्री है, रेड्डी साहब है. रेड्डी साहब तिम्मापुर गांव वाला है, बहुत पहचानत करता हूँ मैं. ऐसा कोई प्रॉब्लम है, कोई आदमी ऐसा डरता मेरे साहब नहीं डरता. చాలా జ్ఞానంతో మాట్లాడి విజ్ఞంగా పనిచేస్తాడు.
ఈరోజు చూడండి ఎన్ని వర్కులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా ఎక్కడ మన కొమరెల్లి మల్లన్న కాడ రైల్వే లేదు, రైల్వే చేసిండు. చిల్లరపల్లి టర్మినల్ చేసిండు, ఫలక్నామా టర్మినల్ చేసిండు. అదేవిధంగా నేనెందుకు ఇడిచిపెట్టాలి అనుకోలే కదా, చెప్తున్నాగా పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాన్ని కూడా వదలకుండా ఏమైనా అవసరం వచ్చినప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు పోవాలి. కొట్లాడొద్దు, మంచిగా ఉండాలి, స్నేహంతో ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి, పిల్లలను చదివించాలి, భూములను అమ్మొద్దు. రాబో కాలంలో మన ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని చెప్తాడు. ఇంకొక విషయం చెప్తున్నా సార్, మనకు 300 ఫీట్ రోడ్ వస్తుంది, మన భూమి పోతుంది సార్ అని నేను పోయినా. వేరే వాళ్ళు ఏమైతే అరే ఎటకెళ్ళి పోతుందిరా మనం మలుపుదాం పక్కకు అంటాడు. నాతోటి ఏమన్నాడు తెలుసా, 11:20 అవుతుంది రాత్రి చెప్తే, అరే నీకు జ్ఞానం లేదు రమేష్, దేశం మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హటక్ నుంచి కటక్ వరకు దేశంలో ఎక్కడున్నా బొగ్గు గనులు ఎక్కడుంటే అక్కడ నేను దోపిస్తున్నా. అందరు భూములు తీసుకున్నా. నా భూమి పోతే నేను ఏం అడగను, మొత్తం పోయినా సరే అన్నాడు. అది చాలా గ్రేట్ నిజంగా. నేను పోయి చెప్పిన ఫస్ట్ అటక్ వెళ్ళి పోతున్నప్పుడు, అన్న మా ఊరి మీదకి వెళ్ళి పోతుంది, నీ భూమి అంతా పోతుంది అని. పోనీ నాకు చెప్పక మళ్ళీ ఇంకోసారి అన్నాడు. వేరే వాళ్ళు అయితే ఏమంటారు, అరే ఎక్కడ పోతుంది తీసుకురా, నేను ఫైర్ అవుట్ చేస్తాను. అట్లాంటి అతను సమాజానికి ఉపయోగపడే పని మాత్రం 100% అన్న. కొంతమంది అంటారు ఏమని, నాకేం చేసి నేనేం చేసినా కిషన్ రెడ్డి కంటే అయిపోతుంది కాబట్టి ఆయన వ్యక్తిగతమైన పనులకు చాలా తక్కువ ఇచ్చి సమాజానికి ఉపయోగపడే పనులు ఉదాహరణకు చాలా చేస్తాడు. రోడ్ వేయించారు అన్నారు. అవును, ఆ రోడ్ మీద మీరు ఒక్కరే పోరు కదా. నేను అదేంటారు, సమాజం కోసం గంట పోయేటోళ్ళు 10 నిమిషాలలో సమాజం కోసం పని చేస్తాడు. మంచిగా ఆరోగ్యంగా ఉండి రాబో కాలంలో కూడా మంచి పదవులు అలంకరించి మా ప్రాంతానికి మన ప్రాంతానికే కాదు మన తెలంగాణ ప్రాంతానికే మంచి వన్నెదేస్తాడని మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. చెప్తారా, ఏం చెప్తారా అన్న? నా పేరు రమేష్, అన్నగారితో నా ఇల్లు పక్కనే, మేము చిన్నప్పటి సంది చూస్తున్నాం. ఏం పేరు అన్న మీరు? నా పేరు రమేష్. అన్న పేరు కూడా రమేష్. బట్టే చెప్పండి. అరిగే రమేష్. అక్కడ ఈ మా తిమ్మాపూర్ గ్రామంలో అది ఏదేమైనా రాజకీయాలకు తావియకుండా ఎవరికి ఏదైనా ఏ అవసరం ఉండి వెళ్ళినా కానీ వీడు నా ఓడు వాడు నా ఓడు కాదనే పక్షపాత ధోరణి లేకుండా ఎవరు వెళ్ళినా వాళ్ళకు తనతోటి అయ్యే పనులు ఏమున్నా అతను దగ్గరికి వెళ్తే చేయకుండా ఎప్పుడో ఉత్తకాలతో బీఆర్ఎస్ పార్టీ ఏది అవసరం అండి. పార్టీ తిమ్మాపూర్ గ్రామం వరకు అందరూ కిషన్ రెడ్డి మనసులో తిమ్మాపూర్ గ్రామస్తులు ఒకటే అంటారు. ఎవరున్నా అది క్రమశిక్షణకు మారి పేరు కిషన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలు నడవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం మా వంతుగా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అవకాశవాద మాటలు మాట్లాడుతున్నాడు. అతడు ఏది ఇప్పుడు మెట్రో ట్రైన్ గురించి అదంటే మాట్లాడుతున్నాడు. అంటే అది అతనికి కమిషన్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎంబడి బట్టి ఫోర్స్ చేసి అది చేస్తుండు. ఆపినోళ్ళు అయితే ఇదే విధంగా మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ స్టేషన్ను ఇలా ఆర్జే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు తీసిపోని విధంగా ఇలా తయారు చేసిండు 200. అలాగే చిల్లరపల్లి మౌలాలి స్టేషన్లు కూడా 87 కోట్లతోటి ఏ రకంగా చేసిండు అనేది చెప్పడం కాదు, పెళ్లి చూస్తే కనబడుతుంది అది ఎవరికి ఏందని చేసేది ఏందనేది. ఏదో కళ్ళబొల్లి మాటలకు తెలియని వాళ్ళకి చెప్పుకుంటా ఈ రకంగా అని చెప్తే అది కాదు. అది బూతులు కూడా తిడుతున్నాడు. అదే అంటే చూడట్లేదు కేంద్ర మంత్రి. ఇంతకుముందు కేసీఆర్ కూడా అదే రకంగా అహంకారపూరిత ధోరణితో మాట్లాడి ఏ రకంగా కన్మరుగయ్యిండో రేపు రేవంత్ రెడ్డి కూడా అంతకంటే హీనంగా కన్మరుగవుతాడు. అతడు కూడా ఆల్రెడీ అతను జైలుకు వెళ్ళొచ్చిన లక్షణాలు ఆయనకునే మళ్ళీ కూడా వెళ్తాలే అతను. కానీ అది మనం అందరం కల్లారా చూసేస్తాం.